కూడా నేను ఎప్పుడు చేయలేదు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సిహెచ్ లక్ష్మి గారు చేస్తారు. హారతి బాలకృష్ణ గారు. జై బాబా. जय बाबा। अवतार జై. मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ రజనీ గారు, అందరికీ జై బాబా। జై బాబా. లక్ష్మి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. అంటే గురువు యొక్క పాత్ర మానవుని జీవితంలో భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు గురువు పాత్ర కూడా పోషిస్తాడు అని ఈ పుస్తకం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా బాబా ఎలాగా గురువుగా తన పాత్రని ప్రేమికులు యందు నిర్వహించారో మనకి తెలియపరుస్తారు ఐవిడ్యూస్ గారు. నిన్నటి రోజు మనము ఎక్కడున్నాము అంటే 7వ అధ్యాయంలో పునాది 1952 సంవత్సరం. అంటే బాబా అమెరికా మెర్టిల్ బీచ్ లో ఉన్నారు. ఆ విశేషాలు తెలుసుకుంటున్నాం. బాబా ఎలిజబెత్ నిర్మించిన ఇల్లుని చూస్తూ అంటారు, బాబా రాజభవనమైన కొండ గుహ అయినా పూరి పాక అయినా నాకు ఒక్కటే. ఎలిజబెత్ అత్యంత ప్రేమతో ఈ ఇల్లు నిర్మించింది అని చిరునవ్వుతో చెప్పారు బాబా. భగవంతుడు గ్రంథాల ద్వారా గాని చర్చల వల్ల గాని తర్క వితర్కాల వల్ల కానీ తెలియబడడు. ఆయనను నిరంతరం స్మరించాలి, అనుభూతి చెందాలి, ప్రేమించాలి, జీవించాలి అన్నారు మెహర్ బాబా. అప్పుడప్పుడు బాబా ఇలా అనేవారు, మీరు అర్థం చేసుకునేది, వివరించేది, వ్యక్తం చేసేది ఏది భగవంతుడు కాదు. ఇబన్ అరబ్ రాసిన విషయ జ్ఞాపకం వస్తోంది. భగవంతుని ఏకత్వ స్థితి యొక్క జ్ఞానం పొందాలని, అంతేకాని తన స్వీయ జ్ఞానం పొందరాదని ఆజ్ఞాపించారు అంటారట. ఎంత అద్భుతంగా ఉందో. బాబా ఎప్పుడు చెప్తారు కదా, భగవంతుడు ఎంత చర్చించినా అవగాహనకి రాదు, అది అనుభూతి చెందాలి అంటారు. అందుకే ప్రార్థన హృదయపూర్తిగా అంటారు. ప్రతి పదం మీద నువ్వు అనుభూతి చెందుతూ ప్రార్థన చేస్తే కనుక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా తండ్రి అండ నాకు ఉందనే ధైర్యాన్ని నీకు ఇస్తుంది ప్రార్థన అంటారు. అలాగే ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు,
ఈ స్మరించాలి, అనుభూతి చెందాలి, ప్రేమించాలి. భగవంతుడు అంటే అది అని చెప్తున్నారు. నిరంతరం స్మరణ, అనుభూతి చెందడం అంటే ఆయన సాన్నిధ్యంలోనే గడపడం, నిత్య సహచరణ చేసుకోవడం, ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నానని ఆయన ఆ మాటల్ని స్మరించుకోవడం. ఇది ఆయనతో జీవించడం అంటే, ఆయన్ని ప్రేమించడం అంటే అని చెప్తున్నారు బాబా. అంతేకాకుండా ఇబన్ అరబ్బీ రాసిన ఒక విషయం జ్ఞాపకం ఇస్తోందంటూ, భగవంతుని ఏకత్వ స్థితి యొక్క జ్ఞానం పొందాలని, అంతేకాని తన స్వీయ జ్ఞానం పొందరాదని ఆజ్ఞాపించారు. అంటే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. ఏదైనా కాస్త మనకి బాగా పాడడం వచ్చినా, బాగా చెప్పడం వచ్చినా, నేనే బాగా పాడతాను, నేనే బాగా చెప్తాను, నాకే బాగా అర్థమైపోయాడు భగవంతుడు. ఇది ఈ జ్ఞానం కోసం కాదు అంటున్నారు బాబా. ఆయన ఏకత్వ స్థితి యొక్క జ్ఞానం పొందాలనే దాంట్లోనే ఇవన్నీ ప్రక్రియలు. మనం స్మరణ చేసినా, ప్రేమించినా, చదువుకున్నా, ఆరాధించినా, ఏం చేసినా భగవంతుడిది ఏంటి? మన ఏకైక లక్ష్యం ఏంటి? ఆయన్ని తెలుసుకోవడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన వెంపి అడుగులు వేయడం. జీవిత గమ్యం లక్ష్యం అని ప్రతిసారి చెప్పేది బాబా. అందుకే కనుక ఆ జ్ఞానాన్ని పొందాలి తప్ప నీ స్వీయ జ్ఞానం పొందడం కాదు అని చెప్తున్నారు. బాబా సెంటర్‌కి 15 నిమిషాల దూరంలో ఒక సత్రంలో బస చేశాం. బాబా పిలిపించినప్పుడు సెంటర్‌కి వెళ్ళేవారం. ఐవిడ్ జ్యూస్ చెప్తోంది. బాబా రమ్మన్నారు కదా! మెట్రల్ బీచి. వెళ్ళాం కదా! అక్కడ విషయాలు చెప్తోందావిడ. బాబా సెంటర్‌కి 15 నిమిషాల దూరంలో సత్రంలో బస చేశాం మేము. బాబా పిలిపించినప్పుడు సెంటర్‌కి వెళ్ళేవారం. నేను రెండవసారి బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన క్యాబిన్ దగ్గర కలిశాను. తన వెంట రమ్మన్నారు. 4, 5 మెట్లెక్కి నన్ను ఆగమని సైగ చేశారు. ఆయన చప్పట్లు చరిచారు. గుస్తాజీ మరొకరు పరిగెత్తుకు వచ్చారు. బాబా అక్కడ లేని సమయంలో గదిలోని హీటరు వేసి ఉంచేవారు. గదిలో వాతావరణం ఊపిరాడనట్లు ఉంటుంది. అందుచేత బాబా వారిని కిటికీ తలుపులు తెరవమని లోనికి పంపించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు మౌన భాషికులు అంటే బాబా, గుస్తాజీ కూడా ఇద్దరు కూడా మౌనమే కనుక మౌన భాషికులు అని రాస్తున్నారు ఇక్కడ. బాబా, గుస్తాజీ చేతి సంజ్ఞలతో మాట్లాడుకున్నారు. తర్వాత తెలిసిందేమిటంటే, ఈ పొట్టివానికి అంటే గుస్తాజీకి కొత్త బట్టల జత అవసరమైంది. బాబాని కష్టపెట్టడం ఇష్టం లేక, తన భోజన ఖర్చుల డబ్బు నుండి కొన్నాళ్ల పాటు మధ్యాహ్న పూట భోజనం చేయకుండా డబ్బులు మిగిల్చుకుని కొత్త బట్టలు కొనుక్కున్నాడు గుస్తాజీ. కొత్త బట్టలలో గుస్తాజీని చూసి మధ్యాహ్న భోజనాలు మాని డబ్బు కూడబెట్టిన విషయం తెలుసుకుని వివరించారు. సోమవారం బాబాని కలిసినప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పశ్చిమ తీరానికి వెళ్లే విషయం ప్రస్తావించాను. బాబా సుముఖంగా లేరు. అయితే పశ్చిమ తీరంలోని బాబా ప్రేమికులు నిరాశ చెందుతారని నాకు బాధ కలిగింది. బాబా చాలా అలసిపోయి నీరసంగా కనిపించారు. నీలం రంగు సోఫాలో కూర్చుని వచ్చేవారందరికీ అభివాదం చేస్తున్నారు బాబా. అది చూసి మళ్ళీ ఆ విషయం ప్రస్తావించదలుచుకోలేదు. అంటే తీసుకెళ్దామనుకుంది, కానీ బాబా పరిస్థితి చూస్తే చాలా అలసటగా, నీరసంగా ఉన్నారు. అందుకని ఇంకా ఆ విషయం ప్రస్తావించలేదు. ఎవళ్ళు బాధపడతారనిపించినా కూడా బాబా యొక్క ఈ అలసట చూసి నాకు మళ్ళీ అడగాలనిపించలేదు అని చెప్తున్నారు ఐవిడ్జూసు. ఆ తర్వాత మెహర్జీ మరియు డాక్టర్ నీలకంఠ్ గోడ్సే, అంటే తననెప్పుడూ నీలు అని పిలిచేవారు కదా! అతను నీలకంఠ గోడ్సే కూడా తెలియజేసింది. ఏమిటంటే, వారం రోజులుగా రాత్రులు బాబా నిద్ర లేకుండా గడిపారు. అంటే ఈ అలసట ఎందుకు కారణము అంటే, డాక్టర్ నీలు మెహర్జీ కూడా చెప్పారట. వారం రోజులుగా బాబా నిద్రపోవటం లేదు. నిద్ర లేకుండా గడిపారు రాత్రులు వారం రోజులు. ప్రతి 10 నిమిషాలకి మమ్మల్ని పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే వీళ్ళు కాపలా డ్యూటీ చేసేవారు కదా! అందుకని చెప్పారు వాళ్ళు. మేము అక్కడున్న 10 రోజుల్లో కేవలం ఒకసారి మాత్రమే 3 గంటల పాటు నిద్రపోయారు అని చెప్పారు బాబా. చివరికి బాబా తనను మండలికి తన తనను మండలికి ప్రయాణానికి సరిపడా డబ్బు కుదిరితే పశ్చిమ తీరానికి రావడానికి ఒప్పుకున్నారు. అంటే మండలి ద్వారా తెలుసుకుంది పాపం. 10 రోజులు, వారం రోజుల నుంచి బాబా నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు. ఏదో ఒక్కరోజు మాత్రం 3 గంటలు నిద్రపోయారట. ఈ విషయం తెలుసుకుని ఇంక అడగలేదు. కానీ ఆఖరికి బాబాయే అన్నారట, మా మండలికి నాకు కనుక ఆ ప్రయాణానికి ఏర్పాట్లు కనుక జరిగితే కనుక రావడానికి ఒప్పుకుంటాను అన్నారట బాబా. లడ్ డింఫుల్ మరికొందరు సూఫీలు బాబా ప్రయాణపు ఖర్చుల నిమిత్తం $4,500 కూడబెట్టి చెక్కు ఇచ్చారు. లడ్ డింఫిల్ బాబాను మొదటిసారి దర్శించినప్పటి వివరాలు మాకు ఇలా చెప్పాడు. అక్కడున్న ప్రేమికుడు, పాశ్చాత్య ప్రేమికుడు. బాబా నన్ను కేవలం 5 నిమిషాల పాటు కలియడానికి అనుమతించారు. కేవలం 5 నిమిషాల దర్శనం కోసం
పశ్చిమ తీరం నుండి తూర్పు తీరానికి అంత దూరం వెళ్ళడం వృధా ఖర్చని అందరూ అనుకుంటారు. అది అంత సమంజసం కాదు అని ఎవరనుకున్నా, అంటే ఎవరేమనుకున్నా, నేను మాత్రం బాబాను కలవడానికి తీర్మానించుకున్నాను. 5 నిమిషాల కోసం. అది ఇక్కడ ఒక సంఘటన చెప్పాలండి. నాగేశ్వరరావు గారిని ఒక ఫారినరు నగర్ స్టేషన్‌లో కలిసి, "మీరు రోజు అంటే వారానికి ఒకసారి వచ్చేస్తూ ఉంటారా మెహరాబాదు" అని అడిగాట. అంటే వాళ్ళకి ఆ ప్రయాణాలు ముఖ్యం కాదు. బాబా ముఖ్యం. అంటే ఈ భారతదేశంలో బాబా సమాధి ఉంది అంటే ఎంత అదృష్టవంతులు మీరు. అందుకు ప్రతి వారం వచ్చేస్తారా అని అడిగాట. అంటే ఒక్కొక్కళ్ళ వీలుని బట్టి వాళ్ళు వెళ్తారనుకోండి. అది ఆయన ఇచ్చ. నాగేశ్వరరావు మాట్లాడకపోతే అతనన్నట్ట, "నేను కనుక ఇండియాలో ఉంటే ప్రతి వారం ప్రభు దర్శనం చేసుకుందును" అని. అంటే ఒక్కొక్కళ్ళ ప్రేమ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా లడ్డు డింపుల్ ఏమంటున్నాడు? చాలా మంది అన్నట, ఏంటి 5 నిమిషాల దర్శనం కోసం అంత దూరం, ఎక్కడ పశ్చిమ తీరం, ఎక్కడ తూర్పు తీరం, అంత డబ్బులు పెట్టుకుని, అంత ఖర్చు పెట్టుకుని తీరా వెళితే 5 నిమిషాల కోసమా? అనవసరం వెళ్ళడం అనుకున్నట. కానీ అది నాకు సమంజసంగా అనిపించలేదు అని చెప్తున్నాడు. 5 నిమిషాలు చాలు ప్రభువు భాగ్యానికి, దర్శన భాగ్యానికి. బాబా వారి సమయం వృధా చేయకూడదని ముర్షిదా జ్యూసు ముందుగా నన్ను హెచ్చరించారు. అంటే ఫైనల్ గా ఇంకా బాబాని కలవడానికే తీర్మానించుకున్నాను. వెళ్ళాను కూడా అని చెప్తున్నాడు లడ్డిజింపులు. అక్కడేంటి ఈ జ్యూస్ ఉన్నారు కదా, ఆవిడన్నట కరెక్ట్ గా టైం అంటే టైం కదా, ఆ టైం వృధా చేయొద్దు, దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పింట. విమానంలో బయలుదేరాను. 12,000 అడుగుల ఎత్తు నుండి కిందకి చూస్తూ బాబాకి ఏం చెప్పాలా అని ఆలోచించాను. అంటే ఫ్లైట్ లో ఉండగా ఆయనకు వచ్చిన ఆలోచన చెప్తున్నారు. బాబా శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చే వరకు నేను ఎందుకు ఓపిక పట్టలేకపోయాను? నా పై ఉద్యోగస్తులను కూడా కాదని బయలుదేరాను. ఇక్కడ విమానంలో ఏం చేస్తున్నట్లు? నా ఉద్యోగానికి ముప్పు కలుగుతుందా అని పరిపరి విధాలు ఆలోచించాను. అంటే మనసు ఏకంగా బాబా దర్శనం కోసం కోరింది కనుక ఈ హడల్స్ అన్ని దాటుకుని ఎక్కేశాడు విమానం. కానీ అతని విమానంలో కూర్చున్నాక అనిపిస్తోందట, ఎందుకు వెయిట్ చేయలేదు? శాన్ ఫ్రాన్సిస్కోకి వస్తారు కదా, అది కొంచెం మనకు దగ్గర కాబోసు. అంతవరకు నేను ఎందుకు ఓపిక పట్టలేదు? నా పై అధికారులు కూడా వద్దన్నా కూడా నేను ఎందుకు బయలుదేరాను? అసలు ఈ విమానంలో ఎక్కాక నాకు అనిపిస్తోంది నా ఉద్యోగానికి ఏదైనా ప్రమాదం ఉందా అని. అంటే మనసు చేసే ఆటలండి ఇవన్నీ కూడా. ఆఖరికి ఫైనల్ గా హృదయమే నెగ్గింది కనుక బాబా దర్శనం చేసుకున్నాడు అతను. ఈ ప్రయాణం కోసమే నేను పుట్టాను అనిపించింది తర్వాత. నా గురువుని దర్శించడమే పరమావధి. నా క్రీస్తు ప్రభువు ఎలా ఉంటారో చూడాలి. బాబా క్రీస్తు ప్రభువు కాకపోయినా రిస్క్ తీసుకున్నందుకు వలన నష్టం లేదు కదా అని తీర్మానించుకున్నాను. బాబా అదే చెప్తారు ఎప్పుడూ కూడా. నన్నే ప్రేమించండి, నన్నే పట్టుకోండి అని బాబా ఎప్పుడూ చెప్పలేదండి. బాబా అంటారు, నీ ఆరాధన నిజాయితీదైతే ఆ నీ రాముణ్ణే నాలో చూస్తావు అన్నారు బాబా. ఎంత అద్భుతమైన పదం. అలాగే కృష్ణుని పూజిస్తున్న ఆవిడ బాబాలో కృష్ణుని చూసింది. గురునానక్ని చూశారు, ఆదిశక్తిని చూశారు, అందరినీ చూశారు. అంటే వాళ్ళ ఆరాధన నిజాయితీది కనుక వాళ్ళు అందులో బాబాలో వాళ్ళని చూశారు. ఇక్కడ అతను కూడా ఏమంటున్నాడు? నేను ఆయన దర్శనం కోసం పుట్టానేమో అనిపించేసింది వెంటనే. ఇన్ని రకాలుగా మనసు రకరకాల పరిపరి విధాలు పోతున్నా కూడా నా గురువుని దర్శించడమే నా పరమావధి. ఎందుకంటే చూడలేదు, ఆయన బాబాను దర్శించలేదు. అయినా కూడా ఆయన మనసులో ఎన్ని ఆలోచనలో చూడండి. నా క్రీస్తు ప్రభువు ఎలా ఉంటాడో చూడాలి అనిపించింట. అంటే కరెక్ట్ ఆరాధనలో అతను ఉన్నాడని మనకు అర్థమవుతుందండి. బాబా అదే చెప్తారు, నిజాయితీ అయిన ఆరాధన నన్ను నీ దరికి చేరుస్తుంది అని. అండ్ ఎన్ని హడల్స్ వచ్చినా అతను బాబా దర్శనానికే ముగ్గుపాడు చూడండి. ఉద్యోగం రిస్క్ ఉన్నా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా, అందరూ వద్దు 5 నిమిషాల దర్శనం అన్నా ఏది ఇంపార్టెంట్ అనిపించలే. తన గురువు దర్శనం చేసుకోవాలి, అందుకే నా జన్మ అనుకున్నాడు కూడా. అంటే ఎంత అద్భుతమైన ప్రేమ వాడిది. వాళ్ళు నమ్మితే అలాగే ఉంటుందండి. నమ్మకపోతే అంత తీవ్రంగానే ఉంటుంది. నమ్మితే కూడా ఇంత తీవ్రంగా ఉంటుంది మాట. అది మనకి ఇక్కడ అవగతమవుతుంది అతని మాటల్లో. ఆ ఏమంటున్నాడు? నా క్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో చూడాలి. ఎంత అద్భుతమైన మాట ఇది. బాబా క్రీస్తు ప్రభు కాకపోయినా రిస్క్ తీసుకున్నందువల్ల నష్టం లేదు కదా అని కూడా తీర్మానించుకున్నాను. ఎట్టకేలకు బాబాకి ఎదురుగా ఉన్నా నేను ఏం మాట్లాడాలో నిర్ధారించుకున్నా బాబాకి పక్కన మెహర్జీ ఆది ఉన్నారు. వారుండగా బాబాతో నా పర్సనల్ విషయాలు మాట్లాడడానికి సంకోచించాను. ఆ గదిలో ఉన్న ఫర్నిచరు ఎంత స్తబ్దంగా ఉందో వాళ్ళు కూడా అలానే ఉన్నారు. అందుచేత నేను ప్రారంభించాను. ఫస్ట్ లో మనకు అనిపిస్తుంది కదా, బాబాతో మాట్లాడాలి, పర్సనల్ గా మాట్లాడాలి అని. కానీ పక్కన ఈ మండలి వాళ్ళని చూసేసరికి నాకు అసలు మాట్లాడాలనిపించలే.
కానీ నాకేమనిపించిందంటే అక్కడ సోఫాలు కుర్చీలు ఎలా ఉన్నాయో ఆ మండలి కూడా అలాగే ఉన్నారనిపించింది. నేను అప్పుడు ఫ్రీగా మాట్లాడాను అని చెప్తున్నాడు. అసలు ప్రతిదీ కూడా అతను అనుభూతి చెందుతున్నాడు. చూసారా ఇక్కడ? అది అర్థం చేసుకోవాలి మనం. అంటే మండలి కూడా ఒక ఫర్నిచర్ లా ఉన్నారని, అంటే అసలు ఏ మాత్రం ఎక్స్ప్రెషన్స్ ఏది లేకుండా స్తబ్దంగా అలా ఉన్నారంతే. అంతేకాని ఇతను చూడగానే రియాక్ట్ అయిపోయి వెల్కమ్ అని అట్లా ఎక్స్ట్రాలు ఏమీ చేయలే. బాబా మండలి అంటే అందుకే మార్గదర్శకాలు అంటారు. మనం కాస్త వస్తే చాలు, మనల్ని గుర్తించాలని చూస్తాం. కానీ అతనికి చూడగానే మండలి అక్కడ స్తబ్దుగా ఒక ఫర్నిచర్ ను చూసినట్టుగా అనిపించింట. అందుచేత నేను ప్రారంభించాను. బాబా, నేను ఒక ఇంజనీర్గా మంచి ఉద్యోగంలో ఉన్నాను. నా గురువుని సేవించడం కన్నా అదేమీ ముఖ్యమైనది కాదు. నిన్ను అనుసరిస్తూ బతకాలని ఉంది. భారతదేశం వచ్చి మీ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను అన్నాను నేను బాబాను చూసి. బాబా ఉలిక్కి పడ్డట్లు అనిపించింది. ఆయన దగ్గరకు పిలిచి ఆలింగనం చేసుకున్నారు. నా హృదయం పరీక్షకు గురైంది. ఇవాళ నన్ను చాలా సంతోషపరిచావు అన్నారు బాబా నన్ను చూసి. తర్వాత ముర్షిదా జ్యూసుని పిలిపించారు. ఆమెతో మరికొంతమంది వచ్చారు. ఆ గదిలో 10 మంది దాకా ఉన్నారు. వారిదురుగా నేను అంతకు ముందు బాబాతో చెప్పింది మళ్ళీ చెప్పమన్నారు. నేను మళ్ళీ చెప్పాను. బాబా చిరునవ్వు చిందించారు. లడ్డు నాతో భారతదేశం వస్తాడట. ఆశ్చర్యంగా లేదు అని సౌజ్ఞ చేశారు బాబా. మధ్యలో ముర్షిదా కలగజేసుకుని, బాబా, అతడు అలా చేయకూడదు. అతనికి భార్య, నలుగురు మంచి పిల్లలున్నారు అంది ముర్షిదా. బాబా చెయ్యి పైకెత్తి, వాళ్ళను చూశాను, వాళ్ళు దేవదూతలు అంటూ సౌజ్ఞలు చేశారు. నా వెన్నెముకలో వణుకు పుట్టింది. ఓరిదేముడా, వాళ్ళను పోషించే భారం ఆయన తీసుకుంటారు. అలా జరగడానికి వీల్లేదు. నా ఉద్యోగం పోయినా సరే నా పిల్లలు బాగుండాలి అనుకున్నా. నువ్వు ఇంటికి వెళ్ళు, ఉద్యోగంలో ప్రవేశించు. పెళ్ళం పిల్లల్ని జాగ్రత్తగా సాకు. నిజాయితీగా ఉండు. చింతపడకు. సంవత్సరంలోగా నిన్ను భారతదేశం పిలిపించుకుంటా అన్నారు బాబా లడ్డుతో. నా మనసు కుదుటపడింది. చివరిగా బాబా నన్ను ఆలింగనం చేసుకుని పంపించేశారు. ఆ తర్వాత వరుసగా ఎన్నో సంఘటనలు జరిగాయి. నేను భారతదేశం వెళ్ళాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలుసు. ముందుగా బాబా ఆమెకు సందేశం పంపించి ఊరట కలిగించారు. నేను నా ఇల్లు అమ్మరాదని, ఉద్యోగం మానకూడదని నాకు చెప్పమని బాబా తరచూ ఆమెకు సందేశాలు పంపించారు. అలాగే ఆమె నాకు చాలాసార్లు బాబా ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తూ తను నిశ్చింతంగా ఉంది. బాబా ఈ పనిని ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారని గ్రహించా. లేకపోతే నేను ఆమెను పిల్లల్ని వదిలేస్తానని భయపడి ఉండేది. బాబా ఎక్కడికి తీసుకెళ్లారు చూడండి. అందుకే బాబా స్కూల్స్ పెట్టేటప్పుడు కూడా పిల్లల్లో చాలా డిస్టర్బెన్స్ ఉండేది. బ్రాహ్మణ పిల్లలని, హరిజన పిల్లలని. బాబా ఏం చేశారంటే వీళ్ళకి కాదు చెప్పడం, ముందు తల్లిదండ్రులకి ట్రైనింగ్ ఇవ్వాలని ముందు తల్లిదండ్రులకి ట్రైనింగ్ ఇచ్చారండి. ఇచ్చాక వాళ్ళ ఇళ్లలో అప్పుడు ట్రైనింగ్ చేస్తారు కదా, అప్పుడు పిల్లలకు ఒక ఒక తాటి మీదకి వచ్చారట. మనందరం ఒక్కటే అనే భావన. అలాగే బాబా కూడా ఇక్కడ ఏం చేశారు? అతను అన్ని వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తానంటే మరి సంసారం, పిల్లలు, భార్య, ఉద్యోగం ఇవన్నీ ఎలాగా? బాబా అదే అంటారు, సన్యసించడము అంటే ప్రాపంచికంలో ఉంటూనే నేనిచ్చిన బాధ్యతలుగా ఒక భార్య అయినా, పిల్లలైనా, ఉద్యోగమైన, కష్టమైన, సుఖమైన నా నుండి వచ్చినవిగా తీసుకుని దాన్ని అలా సక్రమ అంటే తామరాకు మీద నీటి బట్టుల దేన్ని అంటకుండా జీవించడం సన్యాసం అంటారు బాబా. అదే ఆధ్యాత్మికత అంటారు. ఆచరణ సాధ్యమైనది అనేది అందుకే బాబా ఇక్కడ భార్య ద్వారా సందేశాలు పంపించారు చూడండి బాబా. అంటే ఆవిడ కంగారెడిపోతుంది కదా, కంగారెడిపోయి బాధపడుతుందని చెప్పి ఆవిడికి సందేశాలు పంపించారట. ఏమని? నీ భర్త నిన్ను వదలడు, ఉద్యోగం చేసుకోమని చెప్పు, ఇవన్నీ నా ఆజ్ఞలని అస్తమాటికి జ్ఞాపకం చేయి. ఎందుకంటే మనసు చేసే తొంటరితనం ఒకటి, ఒక్కొక్కసారి ఆ ఉద్వేగంలో ఏమి ఏమి తీసుకుంటామో నిర్ణయం తెలియదు. అందుకని ఆమెకి పంపించారు బాబా. అలా ఆవిడేంటి ఈ ఆజ్ఞలన్నీ అతని జ్ఞాపకం చేస్తూ ఉండేది. నిశ్చింతంగా ఉండేట. అందువల్ల ఆవిడ వర్రీ అవ్వలేదు. బాబా ఈ పనిని ఆమెకు ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారని గ్రహించా. లేకపోతే నేను ఆమె పిల్లల్ని వదిలేస్తానని భయపడి ఉండేది. అంటే ఇంక రోజు డిస్టర్బెన్స్ గానే ఉండేది కదా. ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు, ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోతాడో తెలియదు, ఉద్యోగం చేస్తాడా, మమ్మల్ని చూస్తాడని పాపం నిరంతరం ఆవిడ బాధతో కుంగిపోయేది. అది లేకుండా బాబా చేశారు అని అప్పుడు లడ్డుకి అర్థమైందిట. నేను నా ఉద్యోగం వదులుకోలేదు. ఒక సంవత్సరంలో వీటన్నిటినీ వదిలించుకుంటానన్న ధైర్యం లోపల మెదులుతోంది. నేను బాబా ఆజ్ఞ మేరకు నిజాయితీగా ఉంటూ వివేకహీనుడిగా ముక్కుసూటిగా ప్రవర్తించి అదే ధర్మం అనుకున్నాను. దాంతో శత్రువులు పెరిగారు. బాబా చెప్పిన ఒక సంవత్సర కాలం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడసాగాను.
సంవత్సరం గడిచింది. బాబా నన్ను పిలవనంపలేదు. 2 ఏళ్లు గడిచాయి. అయినా పిలవలేదు. 1954 శిశిర ఋతువులో భారతదేశంలో పురుషులకు ప్రత్యేక సమావేశం ఉంటుందనే వార్త వచ్చింది. 3 వారాల పాటు బాబాతో ఉండడానికి నాకు ఆహ్వానం అందింది. అలా మెల్లగా బాబా నేను సృష్టించుకున్న శత్రుత్వ భావనలు దూరం చేశారు. తెలివి తిరిగి వచ్చింది. ఎనయత్ ఖాన్ గారి సౌశల్య నిర్మాణం, ఆంతరిక జీవనం, గాథలు లోని పాఠాలు నేర్చుకున్నాను. బాబా బాబా ఏమీ చెప్పకుండానే సహజంగా నా జీవితంలో పరిణామాలు కలిగించి ఆయన్ని ప్రేమించే విధంగా మార్చారు. అంటే మనం అందుకే బాబా అంటారు, నన్ను అర్థం చేసుకోవడం కాదు, నన్ను ప్రేమించండి అని. అతను అర్థం చేసుకుందుకు ప్రయత్నించి బాధలు పడ్డాడు. ఒక్క నిమిషం. అందుకని అతనికి అది అది తెలియాలి అంటే ఇవన్నీ తప్పదు. దానివల్ల ఏమైంది, అతనికి శత్రువులు పెరిగారు. బాబా మీద కూడా కొంచెం ఆ కోపం కూడా వచ్చింది, బాధ కూడా వచ్చింది అతనికి. కానీ 1954లో ఓన్లీ పురుషులకే పెట్టారు కదా సహవాసు. ఆ సహవాసుకి ఇతనికి ఆహ్వానం వచ్చింట. దాంతో ఇతను చాలా ఆనందపడ్డాడు. నాలో చాలా మార్పులు కూడా బాబా తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఎనయత్ ఖాన్ ఉన్నారు కదా, ముర్షిదా ఆయన, ఆయన చదివి రాసిన పుస్తకాలు కూడా చదవడం, ఇవన్నీ కూడా నాకు పాఠాలుగా నేర్చుకున్నాను అని చెప్తున్నాడు లడ్డు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ సప్లిమెంటరీలో ఒకటి రాశారు, అది చదువుదామని. అదేంటంటే ఆ, కనెక్షన్ లేదే. ఆదికే ఇరానీ గారు గాంధీ ఇంటర్వ్యూ గురించి రాశారు. అది రేపు మనం చదువుకుందామండి, టైం అవుతుంది కనుక సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం. ఈ గాథలు ఇవన్నీ చదువుకున్నాక నాకు పాఠాలు నేర్చుకున్నాను. బాబా ఏమీ చెప్పకుండానే సహజంగా నా జీవితంలో ఆ పరిణామాలు కలిగించి ఆయన్ని ప్రేమించే విధంగా మార్చారు. అర్థం చేసుకోకుండా ప్రేమించే మార్గాన్ని చేశారు బాబా అని చెప్తున్నాడు. ఇన్నాళ్ళు బాబాతో ఉండాలనే నా కోరిక కొనసాగుతూనే ఉంది. బాబా ఎప్పుడూ కాదనలేదు. నా బిడ్డలతో ఉన్న నా కర్మ బంధాలను ఎరుకపరిచి నా కళ్ళు తెరిపించారు. భౌతికంగా బాబా మండలితో ఉండడం ఈ జన్మలో సాధ్యం కాదని నా గుండె దడ కలిగినప్పుడే గ్రహించాను. ఇది లడ్డు డింపుల్ గారి కథ. ఇది జ్యూస్ చెప్తోంది. ఈ లడ్డు డింపుల్ అన్నతను పెట్టుకుంటానన్నాడు కదా, పశ్చిమ తీరా నుంచి తూర్పు వరకు బాబాకి మండలికి. కాబట్టి అతన్ని పరిచయం చేసింది. అతను బాబా దాంట్లోకి ఎలా వచ్చాడు, అతడు ఎంత ఉద్విగ్నంగా బాబాతో ఉండిపోతానన్నాడు, బాబా ఎలాగా అతనిలో మార్పులు కలిగించారు, ఇవన్నీ చెప్తోంది. ఇక మనం కథలోకి వద్దాం అంటారు ఐవిడ్జిస్ గారు. బాబా మండలితో 3 కార్లలో బయలుదేరి లాస్ ఏంజల్స్ కి వెళ్ళడానికి నిర్ణయించారు. అంత దూరం కారులో వెళ్ళడం మంచిది కాదు. విమానంలో అయితే 10 గంటల్లో వెళ్ళవచ్చు. మీరు బాగా అలసిపోతారు బాబా అని అందరం చెప్పాం. అయితే జరగవలసింది ఏదో ముందుగానే నిర్ణయించబడి ఉన్నందున బాబా బాబా మాటకి ఎవ్వరము ఎదురు చెప్పలేకపోయాం. ఎంతో కాలంగా బాబా చెబుతూ వచ్చిన ఘోర ప్రమాదం అమెరికా నడిబొడ్డున సంభవించింది. బుధవారం నాటికి టెర్రీ బాబాను దర్శించడానికి రాగలడో లేడో అని కలవరపడుతున్నాను. అంటే తన భర్త. అతను వ్యాపారరీత్యా ఫ్లోరిడాలో ఉన్నాడు. నా ఆందోళన గమనించిన బాబా, ఏమిటి, టెర్రీ గురించి ఆలోచిస్తున్నావా అన్నారు. అవును బాబా అని సమాధానమిచ్చాను అంటున్నారు జ్యూస్ గారు. బాబా చేతులు గాలిలో తిప్పుతూ, ఎన్నో జన్మలలో నీకు ఎన్ని వందల భర్తలు భార్యలు ఉన్నారో తెలుసుంటే నువ్విలా బాధపడి ఉండేదానివి కాదు చెప్పేశారు బాబా అసలు. అంటే వర్రీ అవుతోంది కదా, భర్త వస్తాడో రాదో. అంటే మనసు ఎక్కడున్నా కూడా, బాబా దగ్గర ఉన్నా కూడా మనిషి మనసు ఎక్కడికో వెళుతోంది, అది వద్దని బాబా ఎప్పుడూ చెప్తారండి. సహవాసుల్లో కూడా అదే చెప్పేవారు. నా దివ్య మంగళ స్వరూపాన్ని చూడండి, మీ వ్యాపార వ్యవహారాలు, మీ కుటుంబ వ్యవహారాలు అన్ని వదిలేయండి అని. ఇక్కడ ఒక సందర్భంగా ఒక చిన్నది చెప్తాను. బాబా ఒక అతన్ని రమ్మని చెప్తారు, అహ్మద్ నగర్ లో ఉంటాడు అతను. రమ్మని చెప్తే రాలేకపోతాడు. తర్వాత ఎప్పుడో బాబా దర్శనాలు ఇస్తున్నప్పుడు లైన్ లో కనిపిస్తే బాబా చెవి పట్టుకుని అడుగుతారు, రాలేదే అని. బాబా, ఏ రోజు కూలి ఆ రోజు జీవించేవాడిని నేను, నా కొట్టు నేనే చూసుకోవాలి. ఒక్కరోజు కొట్టు మూసేశానంటే నాకు జీవనోపాధి పోతుంది, అందుకని రాలేదు బాబా అంటాడు. బాబా ఇలా చెవి మీద పెట్టి, ఈ సృష్టిలో అన్నీ నేనే సృష్టించాను, ఈ సృష్టి నడపబడుతుందే నేను ఇంత సృష్టిని నడిపించేవాడు నీ చిన్న కొట్టుని చూడలేనా అంటాడు బాబా. అసలు ఎంత అద్భుతంగా తన ప్రేమను వ్యక్తం చేశాడో చూడండి.
మనం ప్రతిదీ అయ్యి బాబోయ్ నేను లేకపోతే ఎలాగా, నేను లేకపోతే అనుకుంటాం. అది కాదు అంటున్నాడు తండ్రి ఇక్కడ. అలాగే ఇంకో అతను బాబా రమ్మంటున్నారని అహ్మద్ నగర్ నుంచి సైకిల్ వేసుకుని వస్తాడండి. టైం అంటే టైం కదా, ఇంకొకరు 5 నిమిషాల్లో బాబా దగ్గర చేరాలి. ఈ సైకిల్ సతాయిస్తోందని చెప్పి ఆ సైకిల్ ఎక్కడో చెట్టు దగ్గర వదిలేసి పరిగెట్టుకుని బాబా దగ్గరికి వస్తాడు ఆయుస పడిపోతూ. ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా ఆయుస పడుతున్నా అంటే, బాబా మీరు టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, నా సైకిల్ని అక్కడ వదిలేశాను, మీ దర్శనం కోసం వచ్చానంటే బాబా వెంటనే ఆలింగనం ఇచ్చేసి, బాబు ఇప్పటిదాకా నేను ఆ సైకిల్ని కాపలా కాయలేకపోయాను, వెళ్ళి వెళ్ళి నీ సైకిల్ నువ్వు తీసుకో, రాకపోతే నాకు ఈ డ్యూటీ ఎక్స్ట్రా అవుతుంది అంటారు. అంటే అన్నిటినీ ఆ సర్వాంతర్యామి ఆయన అన్నిటినీ చూస్తాడు అనడానికి ఇది ఒక చిన్న నిదర్శనం అనమాట. వెంటనే నీ నీ సైకిల్ నువ్వు చూసుకో, తీసేసుకో, లేకపోతే నేను కాపలా కాయలేకపోతున్నాను, ఒక చిన్న హాస్యం ఆడతారు బాబా. అంటే ఇది నిజం, సత్యం, భగవంతుడు ఎప్పుడు సత్యమే కనుక వెంటనే అతను బాబా ఆలింగనం తీసుకుని దర్శనం చేసుకుని, నీ పంచువాలిటీకి చాలా మెచ్చుకున్నాను, నీ నిజాయితీకి అని చెప్పి అతన్ని తిరిగి పంపించేస్తే అతను వెళ్ళి సైకిల్ తీసుకుని అది బాగు చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే చెప్తున్నాను, సృష్టిలో ప్రతిదీ నాకు అనుసరణలోనే జరుగుతుంది అనడానికి ఈ చిన్న చిన్న ఉదాహరణ. అలాగే జ్యూస్ కూడా బాబా దగ్గర ఉండి కూడా అతని గురించి ఆలోచిస్తే బాబా ఏమంటున్నారు, ఎన్నో జన్మలలో నీకు ఎన్ని వందల భర్తలు ఉన్నారు, ఎన్ని వందల భార్యలు ఉన్నారో అయ్యవో నీకు తెలుస్తోందా అని అడుగుతున్నారు. మరి ఎందుకు బాధపడతావని బాబా అంటున్నారు. మరి మిగిలిన సంగతులన్నీ కూడా రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. బాలకృష్ణ గారు. अवतार मेहर बाबा की जय। जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नीति नीति वेद पुकारे, महिमा तुरी अपार, दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोदारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। धूप दीप चंदन चर्चाना, भोग लगाना, फूल चढ़ाना, तुमरा ही तुमको लौटाना, काई बड़ाई करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्व तारण हारे हो, तुम सब और नहीं तुम ही हो, हे सत्य अवतारो, मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया, तुम अनंत करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते सुमिरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, भीख तुम्हें दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमिरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोदारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, 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 प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय बाबा अंडी।
జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, జై బాబా అందరికీ అండి, జై బాబా. అందరికీ జై బాబా. జై జై బాబా, బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. అమ్మ రజని, ఇవాళ చెప్పండి. సాయంత్రం ఆర్గనైజ్ చేయడానికి ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదండి నాకు. ఎవరు చెప్పలేదా? మ్హూ. సరే. మీరు చేస్తారా? నేను కానీ వైద్య కానీ ఎవరిని చేసినా అయిపోతుంది. అడుగుతాను, వైద్య చేస్తే సరే సరే, లేదంటే నేను చేసేస్తాను. మీరు చేయండి, వైదేహి గారు చేశారు కదా ఈ వారం, అలాగే మీరు చేయండి. అలాగే అలాగే. సరే. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, అందరికీ జై బాబా.